lakhs crores అయితే అన్ని లక్షల కోట్లు బాకీ తీసుకొని వస్తే దీనికి మళ్ళా వాళ్ళు ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్తో మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాన్ని 12% మిత్తి ఉండే 12% మిత్తిని 8.5% మిత్తికి తీసుకొని వచ్చింది. అంటే మీరే చూసుకోండి, మీరు ఇంచుమించు 3.5-4% మిత్తి తక్కువైపోయి ఒక 4,000 రూపాయలు సంవత్సరంకు మిగులుతున్నాయి. ఆ 4,000 రూపాయలలోనే ఉన్న దాంట్లో తంటాలు పడుకుంటా ఎక్కువ అప్పు చేయకుండా మళ్ళా అవి మిగిల్చుకుంటా పోతా ఉన్నాం అని ప్రతిదానికి అంతే. మనము మళ్ళా మొన్న మా బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన లెక్కల మీదకెళ్లి అందులోకెళ్లి 40,000 కోట్లు బాకీ కట్టేసిండ్రు. మీకు చెప్తున్నా, మళ్ళా 40,000 కోట్లు బాకీ కట్టి 15,000 కోట్ల రూపాయలు మళ్ళా మిత్తి కట్టిండ్రు. అంటే 55,000 కోట్లు ముట్ట చెప్పిండ్రు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆ 40,000 కోట్లు బాకీ కట్టకుండా ఈ 15,000 మిత్తి కట్టకుండా అట్లనే పెడితే మిత్తి డబల్ అయిపోతుంది. ఆ 40,000 కోట్లు మీకు వాడొచ్చు, మీకు 9,000 కోట్లు ఇస్తే మీకు రైతు భరోసా వస్తుంది. కానీ 40,000 కోట్లు ఉన్నది బాకీ ఆడ, మరి ముంగటికైనా కట్టాలి. అందుకని ఆ బాకీ కట్టుకొని మళ్ళీ మీకు పైసలు అక్కడికి ఇక్కడికి తెచ్చి జమ చేసి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అంటే బాకీ తెరిపితే మంచిదా చెడ్డదా? ఎప్పటికున్నా మనకు లేకపోతే మన పిల్లలకన్నా మంచిది అవుతుంది. కాబట్టి ఇవన్నీ మీకు ఎందుకు తెలవాలని చెప్తా ఉన్నా మీకు. రైతుల గురించి అప్పుడు ఖాళీ రైతు బంద్ చేసిండ్రు, మోచేతికి బెల్లం పెట్టి నాకిపించినట్ల. స్ప్రింక్లర్లు లేవు, రోటోవేటర్లు లేవు, కల్టివేటర్లు లేవు, స్ప్రేయర్లు లేవు, ఏం లేవు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి మళ్ళీ వ్యవసాయ పనిముట్లు కూడా ఇస్తా ఉన్నారు అందరికి. రోటోవేటర్ 50% సబ్సిడీ మీద రోటోవేటర్లు, కల్టివేటర్లు, నాగన్లు, ఇది స్ప్రేయర్లు ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ మళ్ళీ డ్రిప్ స్ప్రింక్లర్లు అయితే లేనకుండా అప్పుడు. ఇప్పుడు మళ్ళీ డ్రిప్ స్ప్రింక్లర్లు ఇస్తా ఉన్నారు రైతులకు, ఎంతో మందికి ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు కూడా ముందు కూడా మళ్ళీ ఇస్తా ఉన్నారని చెప్పేసి మీకు, ఎందుకంటే రైతులకు లాభం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ పని చేస్తా ఉన్నారు. అది చెప్పినాం. దానికి సపరేట్ బడ్జెట్ కేటాయిస్తున్నాం. మిషన్ భగీరథ కూడా జీతాలు రాలేదు 3-4 నెలలు అంటే వాళ్ళ గురించి కూడా జీతాలు ఇప్పించే ప్రయత్నం మేము అందరం చేస్తాం. ఇంకంత కారణం బాకీ 40,000. ఇప్పుడు చెప్తే 40,000 కోట్లు బాకీ కట్టకపోతే ఇవన్నీ చేయొచ్చు. అట్లా బాకీ తెరుపుకుంటా వాళ్ళ గుత్తేదారులై టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులై మొత్తం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పాత బకాయిలు గుత్తేదారులకు 45,000 కోట్ల రూపాయలు మనం ఇచ్చినాం. మన గవర్నమెంట్ వచ్చినాక అన్ని మొత్తము మన నెత్తి మీద వేసిపోయినారు. కార్బార్ ఎత్తుకున్నప్పుడు వాని మీద కష్టం అవుతుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు చేసినోడు కార్బార్ ఖరాబ్ చేసిపోయినోడు వానికి ఏం కాదు, ఇప్పుడు ఎత్తుకున్నోని మీద నెత్తి మీద పడుతుంది. అట్లా అందుకనే ఇప్పుడు మనకు కొంచెం కష్టమవుతున్నదని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. మళ్ళీ ఇంకోటి మీకు అందరికీ తెలుసు, 58 ఏళ్లకు రిటైర్మెంట్ అవుతుంది. పనిచేసే వాళ్ళందరూ, ఎంప్లాయీస్ అందరూ 58 ఏళ్లకు రిటైర్మెంట్ ఉండే. రిటైర్మెంట్ కాగానే వాళ్ళందరికీ పైసలు కట్టియాలి, పెన్షన్ బకాయిలు అవన్నీ ఇవ్వాలని ఏం చేసిండు కేసీఆర్ గారు, మొత్తం ఇచ్చిపెట్టేసి ఇక మొత్తం 61 సంవత్సరంలోకి పెంచిండు. అప్పుడు పూర్తి 61 సంవత్సరాలు పెంచిండు. కానీ 61 సంవత్సరాలు అయినాక ఇప్పుడు ఒకరు అందరు రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పుడు మనం పైసలు ఇవ్వాల్సి వస్తున్నది. పైసలు మీలాగా నగదు బడ్జెట్ ఉంటేనేమో ఏం కాకుండే. కానీ ఇప్పుడు మనకు మొత్తము చిప్ప చేతికి ఇచ్చిపోయారు. 1,20,000 కోట్ల అప్పు, 8 లక్షల కోట్ల అప్పు. కాళేశ్వరం ఒక్కదానికి 1,20,000 కోట్లు పెట్టారు. మరి అది పని చేస్తుందంటే అది కూడా పని చేస్తలేదు. ఇక ఇవన్నీ అందు గురించి అని చెప్పేసి మనకి ఇవన్నీ ఆలస్యం అవుతా ఉన్నదని చెప్పేసి మీకు అందరి దృష్టికి తీసుకొని వస్తున్నా. వాళ్ళు రిటైర్మెంట్ వయసు పెంచి 61 సంవత్సరాలు చేసినందుకు అందరు ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారు. మళ్ళీ హరీష్ రావు మళ్ళీ అసెంబ్లీలో పెడతాడు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పైసలు ఇస్తలేరు మీరు. అయ్యా బాబు, రిటైర్మెంట్ వయసు పెంచిందే మీరు. మీకు శాతగాక వాళ్ళ బకాయిలు ఇయ్యనికి శాతగాక మీరు 61 ఏళ్ళకి పెంచిండ్రు, దాటిపోయారు. ఇప్పుడు మా మీద పడుతున్నది. ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు భయపడతలేరు, ప్రతిదీ తీటుగా ఎదుర్కొంటున్నారు. వాళ్ళ కేబినెట్ సహచరులు అందరు ఎక్స్పీరియన్స్ ఉన్నారు. కాంగ్రెస్ లో పనిచేసిన మంత్రులు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు. వాళ్ళందరూ తీటుగా ఎట్లా ఎదుర్కోవాలి సమస్యను, ఫైనాన్షియల్ క్రైసిస్ ను వాళ్ళకి బాగా తెలుసు. దుబారా చేస్తలేం, ఏదో కొత్త స్కీములు తెస్తలేం. ఇప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు ఇచ్చిన స్కీములు బంద్ చేస్తే వాడు కేసీఆర్ మంచివాడు ఉండరు పోయి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దుర్మార్గులు తయారయ్యారు అంటారు. అది నడిపియాలి, మళ్ళీ ఇది నడిపియాలి. మేము చెప్పింది నడిపియాలి, వాళ్ళు చెప్పింది బంద్ చేయకుండా నడిపియాలి. కాబట్టి కొన్ని రోజులు కష్టమైతుంది, అయినా ఏం పర్వాలేదు. అప్పటికిప్పటికి ఇంకోటి, ఈ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, కుప్పకూలిపోయింది. రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి రాగానే హైడ్రా తీసుకొచ్చిండు, అందుకే కుప్పకూలిపోయిందని చెప్తారు. అది కాదు, మొత్తం ప్రపంచంలో ట్రంప్ కూడా మొత్తం ఇప్పుడు కష్టకాలం వచ్చింది. ఆడ కూడా ఫైనాన్షియల్ క్రైసిస్, అమెరికాలో కూడా. మన ఇండియా పెద్ద కథ కాదు, ఆడ డెవలప్డ్ కంట్రీస్ లో కూడా మొత్తం ప్రపంచంలోనే
రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, మనతో కాదు. ఇక ఈ టైంకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అందుకే ఆయనకు అంటున్నారు. కానీ అట్లా కాదు, అట్లా మొత్తం ప్రపంచంలో రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్నది, రెవెన్యూ మళ్ళీ పెరుగుతున్నది, అన్ని రిజిస్ట్రేషన్లు అన్ని అవుతున్నాయి, ప్రతిదీ అవుతున్నది. మళ్ళీ టెక్స్టులు పెంచలేదు ఎక్కడ కూడా. కాబట్టి ఇవన్నీ పెంచకుంటే మీకు అందరికి మళ్ళా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. మీరందరూ గమనించవలసిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది మంజీరాకి వెళ్లి నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి స్కీమ్ పెట్టాం. అది తొందరగా మనకు ఇరిగేషన్ లో కూడా శాంక్షన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఇక 24 కోట్లతో నల్లవాగు మొత్తం రిపేర్ చేయడానికి 8 ఏళ్ల కింద పైసలు శాంక్షన్ అయితే ఏం చెప్పలేదు. 4 కోట్లు ఖర్చు పెట్టినరు, పని దేవుని గనుక ఏమైందో ఏమో. నేను వచ్చినాక ఎందుకైతే గుత్తేదారులు మళ్ళీ పిలిపించి గుత్తేదారులతో మాట్లాడి, అయ్యా బాబు నాకేం పర్సెంటేజ్ అవసరం లేదు, నాకేం రూపాయి ఇవ్వకున్నా సరే రైతులకు లాభం అవుతుంది, జల్దీ పని చేయండి అని చెప్పేసి పని చేపిస్తే ఈ పొద్దు మొత్తం కామించేరు కల్లేరు దాకా నీళ్లు వస్తున్నాయి. ఖానాపురం, కిష్టాపురం, బీపేట్, మారిడి ఇవన్నీ కూడా నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు నల్లవాగు నీళ్లు ఇందిరానగర్ కు లేకుంటే నీళ్లే రాకుండే. ఇందిరానగర్ కిష్టారెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1991 అప్పుడు మొత్తం తేలిన దాకా నీళ్లు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడే నీళ్లు వచ్చినాయి. కావాలంటే భూపాల్ రెడ్డి సాబ్ అడుగుడి, మీరు ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన హయాంలో కూడా లాస్ట్ కామిన్ చెరువు దాకా నీళ్లు రాలేదని చెప్తా ఉన్నా మీకు. ఇప్పుడు కాలువలు సాఫ్ అయిపోయినాయి, దానిలో నీళ్లు వెళ్తా ఉన్నాయి. ఇంకా కొంచెం లెఫ్ట్ కెనాల్ అక్కడ అంతర్గాం, అక్కడ మారదండ, అక్కడ కూడా తిమ్మనగరం దాకా అది శాంక్షన్ చేపించడం 12 కోట్లు. అది కూడా త్వరలో పనులు శాంక్షన్ చేస్తామని చెప్పేసి. ఇక నల్లవాగు అదొకటి ఆయనంటే మంజీరా ఎత్తిపోతలో ఎప్పటికీ 2 పంటలకు నీళ్లు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాం మీకు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం మీకు. కాబట్టి ఇక ఒకటి వ్యవసాయదారుల గురించి ముఖ్యంగా నేను ఎప్పటికీ వ్యవసాయం గురించి చెప్తా ఉంటుంది. అసెంబ్లీలో కూడా 2-3 సార్లు వ్యవసాయం మీద మాట్లాడినా. రైతులది ఒక సదస్సు పెడదామని చెప్పేసి ఇక్కడ ఈ ఎండాకాలం లోపల 2 సంవత్సరాలు అనుకుంటున్నాం. మీకు అందరికి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం, రైతు సదస్సు ఒకటి పెట్టేసి తుమ్మల నాగేశ్వర అగ్రికల్చర్ మినిస్టర్ పిలిచి అన్ని వ్యవసాయం ఇట్లా చేయాలి, మోడర్న్ టెక్నాలజీ, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ మనకు సబ్సిడీ మీద ఇస్తున్నారు. ఇప్పుడు మందు కొట్టాలంటే లేబర్ దొరుకుతలేరు. 2 లక్షల రూపాయలు గ్రూపులకు వెళ్ళి ఎవరుతున్నారు కట్టిస్తే 6 లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి 8 లక్షలతో ఒక డ్రోన్ ఇస్తున్నది. అది మొత్తం ఒక 20 నిమిషాలు 15 నిమిషాల లోపల ఒక ఎకరం కొట్టేస్తుందంట. మళ్ళీ మీకు 500 రూపాయలకే ఒక ఎకరం మందు కొట్టుడు అయిపోతుంది. లేబర్ దొరుకుతలేరు కాబట్టి ఇవన్నీ టెక్నిక్స్ వచ్చినాయి. మీరు ఎవరైనా ఉంటే మీరు తయారుగా ముందుకు రండి. ఎఫ్పిఓ రైతుల ద్వారా ఎఫ్పిఓ చేసి వాళ్ళ ద్వారా అన్ని ట్రాక్టర్లు, రోటోవేటర్ కల్ట్ అన్ని కిరాయికి ఇస్తున్నారు. కిరాయికి ఇచ్చి మీరు తక్కువ కిరాయిలు దొరుకుతాయి. చిన్న రైతులు ఎవరైనా ఉంటే పెద్ద రైతులు సొంతం తెచ్చుకుంటారు, చిన్న రైతులు ఉంటే అవన్నీ మీరు వాడుకోవచ్చు అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి రైతుల గురించి. ఎండాకాలం ఇప్పుడు రైతు సదస్సు పెట్టినప్పుడు ఫెర్టిలైజర్ ఎంత వేయాలి, ఏమేయాలి దాని గురించి కూడా ఈయన జుక్కల్ శివార్లనే ఇదే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ శాంక్షన్ చేసిన. అప్పుడు మినీ ల్యాబ్ ఉండే కిషన్ రెడ్డి సాబ్ పీరియడ్ లో, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో అది కూడా క్యాన్సల్, అది ఏం లేదు.